ఉద్యమ కాలంలోనే వాళ్లకు చాలా గట్టి హెచ్చరిక చేసినాం. మిలియన్ మార్చ్ సందర్భంగా చాలా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలని ప్రజలు కూర్చి ఎవరు ప్రజలు వాళ్ళంతా వాళ్ళు స్పాంటేనియస్గా హుస్సేన్ సాగర్ తీరాన విగ్రహాలన్నీ మీవి, హుస్సేన్ సాగర్లో శవాలన్నీ మావి అని మేము ఆనాడు కవిత రాశాం. ఆ కవిత ప్రభావంతో ఉద్యమ చైతన్యంతో ఆనాడు విగ్రహాలు కూల్చివేసినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. 4 నెలల కింద రోషయ్య విగ్రహం పెడతారు అనే ఒక వార్త వచ్చినప్పుడు అప్పటికప్పుడు మేము తెలంగాణ పరిరక్షణ వేదిక అని ఒక వేదికని స్థాపించి ఆందోళన విగ్రహాలు ఇంకానా అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అయినా కూడా వాళ్ళు తగ్గకపోగా రోషయ్య విగ్రహాన్ని పెట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని పెడుతున్నారు. అంటే ఒకవైపు తెలంగాణ వాదులు హెచ్చరికలు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మిలియన్ మార్చ్లో విగ్రహాలు కూలినప్పుడు కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు, మళ్ళీ ఈ మధ్యన చిన్నగా ఇక్కడ కాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఆర్థికంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, కానీ రాజకీయంగా లేకపోయేది ఇప్పుడు రాజకీయంగా కూడా పెత్తనం చేస్తున్నారు. అంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెడితే, రోషయ్య విగ్రహాన్ని పెడితే, ఎన్టీఆర్కి స్థలాన్ని ఇస్తే తెలంగాణ వాళ్ళు వీళ్ళు పడుకునరా సచ్చిందా నిద్రపోయినరా అని టెస్ట్ పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మన సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనం దానికి లోను కావద్దు. మనం ఖచ్చితంగా ఈనాడు మనకు సామెత ఉంది, కోడిగుడ్డు దొంగిలించిన నాడే చెప్ప మీద వేస్తే కోడదాకపోయేది కాదు. కాబట్టి ఇప్పుడే మనం చెప్ప మీద వేయాలి. ఇప్పుడు వేస్తేనే మళ్ళీ అంత ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. లేకపోతే అంత మళ్ళా ఆ మగోద్యమం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యన తిరిగి అనేక రకాలైనటువంటి కొత్త పథకాలతో వస్తున్నారు. దాంట్లో ఇది ఒక అడుగు మనం భావించాలి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన సూచనగా మనం పరిగణిస్తే తప్ప ఈ దాంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ మనకు అర్థం కాదు. మన విగ్రహాలు అక్కడ లేవు, మా విగ్రహాలు మీ దగ్గర లేనప్పుడు మీ విగ్రహాలు మా దగ్గర ఎందుకనేది ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం. కాబట్టి వాళ్ళు నెమ్మదిగా ఈ సాంస్కృతిక రంగంలో ప్రవేశించి క్రమక్రమంగా దీన్ని హైటెక్ ఫ్యూచర్ సిటీ అనే దాన్ని కట్టడం కూడా ఆ ఉద్దేశంతో కడుతుందనే ఒక అనుమానం తెలంగాణ వాళ్ళలో గత 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది, 2 నెలల నుంచి. అంటే ఫ్యూచర్ సిటీని కట్టి తెలంగాణను ఒక మూలకు పడేసి దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికో లేదా దీన్ని ప్రత్యేకమైన ప్రాంతంగా చేయడానికో ఈ మధ్యన పంజాబ్ విషయంలో అట్లా చేశారు. పంజాబ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా తిరగబడ్డారు. పార్టీలకు అతీతంగా పంజాబ్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి తిరగబడితే కేంద్ర ప్రభుత్వానికి పోయి. కాబట్టి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఇతర భావనలకు అతీతంగా ఈ అంశం మీద జాగ్రత్తగా ఉండకపోతే మనకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మనం మేల్కోవాలి. ఈ విగ్రహాన్ని పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి తీసివేయడానికి మనం కార్యాచరణను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.